చక్కని కథ. నేను గురూజీ ఆశ్రమంలో టీచర్ ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళినప్పుడు క్లాసెస్ జరిగేవి చాలా. అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపేసి అట్లా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, సంధ్యావందనం ఇట్లా అంతా జరుగుతూ ఉండేది. అంటే మామూలుగా మనం 7 గంటలకు లేస్తే ఆకలి వేయదు, కానీ వేగంగా లేచి కొంత శారీరక శ్రమ కనుక చేసినట్లయితే కొంచెం వేగంగా ఆకలేస్తుంది. ఎంత వేగం వస్తుందా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటే చాలా జాగ్రత్తగా 9 అయ్యేసరికి వచ్చేసేది. ఏమిటండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా మన మంచికే. ఆ పెద్దవాళ్ళు అట్లా చూసేవాళ్ళు. మనం ఇంకప్పుడే కదా వెళ్ళాము, ఇక ప్రాక్టీస్ తక్కువ ఉండింది. సరేలే భోజనం 12కో 1 గంటకో 2కో వస్తుంది కదా. మామూలుగా అయితే 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ పెట్టారంటే 2 అయిపోతుంది అనుకుంటే 12 గంటలకు భోజనం వచ్చేస్తుంది. ఇదేమిటండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మృష్టాన భోజనాలు ఉండేవి. చూడండి, గురుదర్శన్ అప్పటికి ఋషి ప్రభాకర్ గురూజీని చూడాలి అని తహతహలాడుతూ ఉండేది గురుదర్శన్ కోసం. విశాలమైనటువంటి ఫాలభాగం అన్న, కాంతులీనే కనులు, చక్కటి స్ఫురద్రూపి అన్న, చక్కటి చిరు దరహాసంతో గురూజీ వస్తే ఆ కన్నుల పండుగగా ఉండేది. అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహం ఉండేది. ఆ ముందర ఒక ప్రాంగణంలో బాగా ఇసుక ఉండేది, ఇసుకలో కూర్చునేవాళ్ళం. ఆ గురుదర్శన్ రాత్రి 11కి ఉండేది. ఉదయం నుంచి శ్రమ చేస్తే రాత్రి గురువుగారు చెప్పిన విషయాలు విందాము అన్నా కూడా నిద్ర వచ్చేస్తూ ఉండేది. అట్లానే పడుకుని పోయాం అన్నా. చూడండి, అంతా మన మంచిగా అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆ మధ్యన ఒకటి బ్రహ్మానందం గారి సినిమా చూశాను నేను. వాడు ఒక ఇంట్లో వంట వాడిగా వెళ్తాడు. వీడు ఎంటర్ అయ్యేటప్పటికే అక్కడ నుంచి ఒకడిని పిచ్చాసుపత్రిలోకి వాళ్ళ వ్యాన్ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏమంటే ఈ ఇంట్లో పనిచేసాడు నీకంటే ముందరా అని. అంటే వీడు బ్రహ్మానంద గారు అంటారు, యజమానులు అన్నాక రకరకాలుగా ఉంటారు, మనం చేసుకోవాలి. లోపలికి ఎంటర్ అయ్యేసరికి బ్రహ్మాండమైనటువంటి వెస్టర్న్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది, డ్రమ్స్. ఆయన ఏదో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో లేకపోతే జిమ్ చేస్తున్నారేమో అనుకుంటారు. అంటే ఇంటి యజమాని బ్రహ్మాండంగా పూజ చేస్తూ ఉంటాడు, చెవులో ఒక పువ్వు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడు. మొదటి షాక్ వీడికి. తర్వాత ఒక పేపర్ తీసుకురా అంటాడు. అంటే ఇతనికి చదవడం వస్తుందో రాదో ఇంగ్లీష్, అందుకే నన్ను తెమ్మన్నాడు అని చెప్పేసి పేపర్ తెస్తాడు. తెచ్చి కూర్చుంటే దాన్ని చింపమంటాడు. బాగా చింపంటాడు. ముక్కలు 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 ఇంత ముక్కలు చింపిస్తాడు అనా. అవన్నీ అతికి పెడితే సాయంత్రం వచ్చి చదువుకుంటానని చెప్తాడు వాడు. అర్థమవుతుందా? అంటే ఏది అనుకుంటే అది జరగదు. అట్లా జరగకపోతే ఎట్లా ఉంటుంది? పిచ్చి రాదు కదా. మనం ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాం కదా అన్న కదా. ఎందుకు వచ్చేస్తుంది అంటే అనుకున్నట్లుగా జరగటంలే. ఇట్లా ఒక 4-5 రోజులు అయ్యేటప్పటికీ కొద్ది కొద్దిగా మాకు అర్థం కావటం మొదలైంది. ఒకరోజు గురుదర్శన్లో వేగంగానే ఇంకొక సద్గురు వచ్చి ఒక మంచి విషయాన్ని మాతో పంచుకున్నారు. వచ్చి రాగానే మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను అని మొదలుపెట్టారు. అర్థం అవుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా మన మంచికే. ఒక మంచి కథ చెప్పారు. వెనకటికి ఒక మహారాజు ఉండేవట. ఆ మహారాజు దగ్గర ఒక మంత్రి, జ్ఞానం మూర్తిభవించినటువంటి వాడు. ఏం జరిగినా కూడా
అంతా మన మంచికే మహారాజా, దైవము చాలా గొప్పవాడు. ఇది అంటే దూత పదం కాదు, అట్లా జీవిస్తున్నాడు. ఏం జరిగినా మన మంచికే. ఎవరు మాట్లాడుతున్నా దైవమే అట్నుంచి ఆయన వాక్కు వినిపిస్తోంది అని. ఏం జరిగినా దైవం యొక్క కర్మ అట్నుండి జరుగుతున్నది అని. ఈయన ఏం చేస్తున్నా అంటే తింటున్నా, త్రాగుతున్నా, ఎక్కడ సంభాషణ చేస్తున్నా దైవం అనే దాన్ని అంటే హృదయంలో సుప్రతిష్ఠితం చేసుకొని ఆయన యొక్క మనస వాచ కర్మన ఆయన ప్రవర్తన అంత గొప్పగా ఉన్నది. ఏం జరిగినా అంతా మన మంచికే అని. రాజుగారికి ఈయనంటే చాలా ఇష్టము. ఎప్పుడూ తోడుగానే ఉంచుకుంటాడు. మంచి మంచి విషయాలు, సుమధురమైనటువంటి భాషణ వింటూ ఉంటాడు. చక్కగా ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుతూ ఉన్నారు. రాజుగారు కూడా అక్కడ రాజు కదా కదా ఆయన చక్కగా అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్, ఏవో మంచి పండ్లు, ఆయన ఒక వాడి అయినటువంటి ఒక కత్తెని తీసుకొని అవి చెక్కుతూ తింటూ ఆయన ఈయనకి అప్పుడప్పుడు ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఒక మంచి సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు రాజుగారు ఇట్లా ఆ ఫ్రూట్ కట్ చేస్తూ ఉండగా వేలు కట్ అయిపోయాయి, చిటికెన వేలు. మంత్రివర్య అన్నాడు, దేవుడు దొడ్డవాడు మహారాజా, అంతా మన మంచికే అన్నాడు. వంట వచ్చేది అదే కదా. మంత్రి నా వేలు తెగిపోయింది అంటే చూశాను మహారాజా, దేవుడు చాలా దొడ్డవాడు, ఏం జరిగినా అంతా మన మంచికే అన్నాడు. అసలే రాజు కదా, ఎవరక్కడ భటులు వచ్చారు, ఈ మూర్ఖుణ్ణి తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి. అయిందా? వేలు తెగి రక్తం కారిపోతూ ఉంటే అంతా మన మంచికే అంటాడు కదా. ఆ భటులు తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు చాలా దొడ్డవాడు మహారాజా, అంతా మన మంచికే, సెలవు అనుకుని వెళ్ళిపోయాడు. రాజ వైద్యులు వచ్చారు, కట్టుకట్టారు. అయితే వేనైతే మరి ఇంకా అతుక్కుపోలేదు, కానీ చక్కగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే అదంతా నయమైపోయింది. రాజులకు ఉత్సాహభరితమైన క్రీడ ఏంటి? వేట కదా. వేటేనా? ఎంత వేగం తగ్గితే అంత వేగంగా వేటకి వెళ్దాము, మంది మార్బలంతో వెళ్దాము అని రెడీగా ఉన్నాడు. ఆ సుముహూర్తం రానే వచ్చింది. మంది మార్బలంతో బయలుదేరి వెళ్ళాడు. వేట ఉత్సాహంలో రాజు చలవలు బట్టి వెళ్ళలేదుగా, లోపలికి 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 వెళ్ళిపోయాడు. వెనకతలు ఎవరు వస్తున్నారా లేదా అని కూడా పట్టించుకోలేదు. ఓకే, లోపలికి లోపలికి వెళ్ళేటప్పటికీ కొంతమంది మంచి బల్యాలు అట్లాంటివన్నీ పట్టుకొని రాజుగారి చుట్టూతా కమ్మేశారు. ఎవరక్కడ ఎవరక్కడ అంటే ఎవరు లేరు, వీళ్ళున్నారు. అడవి తల్లి ముద్దు బిడ్డలు. నేనెవరో తెలుసా? సో వాట్, మా గురువు గారు ఒక మంచి పశువుని, బలిష్టమైనటువంటి దాన్ని తీసుకొని రమ్మన్నారు. అందుకు నేను రాజుని, ఇంకా మంచిది అన్నా పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ గూడానికి.